హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. అది Recording in progress. రికార్డింగ్. హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమాధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం. తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్వరదిందు వికాసమందహాసాం స్వరదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు సన్నిధిం సన్నిధిం క్రియాతు. శరజ్యోత్స్నాశుద్ధాం శశీతజటాదూటమకుటాం వరత్రాసత్రాణం స్ఫటికఫుటికా పుస్తకకరా సకున్నత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాక్ఫణితయః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఇవాళ నుంచి దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం భాష్యం అధ్యయనం చేద్దామనేటువంటి సంకల్పం అమ్మవారిచ్చింది. ఆ సంకల్పాన్ని అనుసరించి మనం ఈ స్తోత్రాన్ని మనం భాష్యం ఇది వ్యాఖ్య ఇది అధ్యయనం చేయాలనేటువంటి సంకల్పం. అది ఇది ఇందులో విశేషం ఏమిటంటే దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటి దీనిలో విశేషం అత్యంత గొప్పదైనటువంటి స్తోత్ర రాజములలోకెల్లా గొప్పది ఒకటి. ఇప్పుడు చాలా స్తోత్రాలు ఉన్నాయి, అవి వాటి ఫలాలు కూడా చెప్పారు, అంటే ఫలశ్రుతులు కూడా. మనకు ఉదాహరణకి విష్ణు సహస్రనామం ఉందనుకోండి, దానికి ఫలశ్రుతి చివరి చెప్పాడు. ఆ ఫలశ్రుతి ఏమిటి అంటే రోగాలు తగ్గుతాయి, అనేకమైనటువంటి అన్నీ చెప్పుకుంటూ వచ్చేసాడు, వస్తాయి. ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చేసాడు. అన్ని లాభాలు అన్నీ కూడా ప్రతి అన్ని చోట్ల చెప్పుకుంటూనే వచ్చేసేసాడు. అవి ఆ స్తోత్ర రాజ్యాలు కూడా అవి సులభంగానే అర్థం అవుతాయి. అవన్నీ కూడా కొంచెం తేలిగ్గా అర్థమవుతాయి. కానీ ఇందులో దక్షిణామూర్తి స్తోత్రంలో ఏమి ఉన్నదంటే విశేషము, వేదాంతం అంతా ఇందులో నిక్షిప్తం చేశారు. వేదాంతం అంటే ఉపనిషత్తులు,
ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని అంటే శ్రేయో మార్గాన్ని చెబుతుంటాయి. శ్రేయో మార్గాన్ని చెబుతుంటాయి ఉపనిషత్తులు. శ్రేయో మార్గం అంటే మోక్ష మార్గం అని అర్థం. ప్రేయో మార్గం అంటే కర్మ మార్గము అంటే పుణ్య మార్గం, మరలా జన్మ తీసుకునేటువంటిది ప్రేయో మార్గం. ఇది వేదం 2 విధాలు చెప్పింది మనకు. కర్మకాండ ఒకటి, జ్ఞానకాండ రెండోది చెప్పింది. కర్మకాండ ఒకటి, జ్ఞానకాండ ఒకటి. కర్మకాండ ఏమో అంతా యజ్ఞ యాగాది క్రతువులు, దాన ధర్మాది క్రియలు చేయటం, పుణ్యాలు సంపాదించుకోవటం, మరలా పుణ్యవశాత్తు గొప్పగా జన్మించడం, ఇటువంటివన్నీ కూడా కర్మకాండంలో ఉన్నాయి. అది వేదం యొక్క పూర్వభాగం. దాని గురించి అంతా జైమిని మీమాంసలో ఉంటుంది. తర్వాత భాగము ఉండేటువంటిది చివరి భాగం వేదాంతము జ్ఞానకాండ. ఈ జ్ఞానకాండ అనేటువంటిది కేవలం మోక్ష మార్గమును చూపించడం, మోక్షాన్ని పొందించడం, మోక్షానికి సంబంధించినటువంటి విషయములే ఈ జ్ఞానకాండలో ఉన్నాయి. అందుకని ఇదంతా కలిపితే వేదం అవుతుంది. కాబట్టి వేదాన్ని అనుసరించాలని, కాబట్టి మొట్టమొదట కర్మకాండను ఆచరించండి. గృహస్థులు అయినటువంటి వాళ్ళు మొట్టమొదట కర్మకాండను ఆచరించండి, ఆ తర్వాత జ్ఞానకాండను కూడా ఆచరించండి అని అందులో విశేషమైన ఉపదేశం. అంటే బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం, అట్లా 4 ఆశ్రమ ధర్మాలు వేదం ఉపదేశిస్తూ ఉంటుంది. కనుక కర్మకాండను చేస్తూనే ఉండి అటు జ్ఞానకాండను కూడా సంపాదించడం అనేటువంటి గొప్ప అదృష్ట ఫలం అన్నమాట అది. కాబట్టి గృహస్థులైనటువంటి వాళ్ళు జ్ఞానకాండను సంపాదిస్తుంటారు. ఈ జ్ఞానకాండంలో అనేకమైన, మనకు ఉదాహరణకి ఉపనిషత్తులు అధ్యయనం చేశాము. ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాం. అయితే ఇందులో గొప్ప విశేషం, బ్రహ్మసూత్ర భాష్యం రాసింది మొట్టమొదటి శంకరాచార్య స్వామి వారు. భాష్యం రాసింది, బ్రహ్మసూత్రాలు రాసింది వ్యాస మహర్షి అయితే దానికి వ్యాఖ్యానం రాసింది శంకరాచార్య స్వామి వారు. ఆ శంకరాచార్య స్వామి వారు గురించి తెలుసుకోవటం ఒకటి. రెండో విశేషం ఏంటంటే శంకరాచార్య స్వామి వారు రచించినటువంటి స్తోత్రములలోకెల్లా అత్యంత ప్రధానమైనటువంటి స్తోత్రము దక్షిణామూర్తి స్తోత్రం. ఈ స్తోత్రంలో 10 శ్లోకాలు ఉన్నాయి. 10 శ్లోకాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 10 శ్లోకాలలో మనకు ఈ బ్రహ్మసూత్ర భాష్యానికి సంబంధించిన విశేషాలు వస్తాయి, ఉపనిషత్తు విశేషాలు కూడా వస్తాయి. ఇట్లా ఈ విధంగా తెలుసుకోండి. కనుక ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరైతే అధ్యయనం చేసి దాన్ని ఆచరణలో మనన చేసుకుంటారో వాళ్ళకి ఒక విశేషమైనటువంటి ఫలం చిక్కుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ జాతకంలో ఏవో కష్టాలు ఉన్నాయని, లేకపోతే రకరకములైనటువంటి దోషాలు ఉన్నాయని ఇట్లా ఈ విధంగా చెప్తుంటుంటారు. ఒకవేళ ఉన్నాయి అని అనుకోండి, ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అది గొప్ప విశేషం. అంటే జాతకంలో జరగాల్సింది జరగాలి కదండి అని అంటారు. కానీ ఇది కనుక ఆచరణ చేస్తే సంగతి, ఆ ఆచరణలో పెడితే అవి సంభవం. అందువలన అంత అత్యంత విశేషమైనటువంటిది అనమాట ఈ స్తోత్రరాజం. ఈ స్తోత్రరాజంలో గొప్ప విశేషం ఏమిటంటే స్వామివారి పేరు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే ఎవరంటే సాక్షాత్తు పరమశివుడు, పరమశివుని యొక్క రూపం. మనకు లలితా రహస్యనామాల్లో దక్షిణామూర్తి రూపిణి వచ్చింది. అక్కడ అమ్మవారు దక్షిణామూర్తి. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని అధ్యయనం చేయండి అని అర్థం. లలితలో ఏమిటంటే అన్నీ వస్తాయి, సమస్తము వచ్చేస్తాయి అన్నమాట లలితలో. అట్లా ఈ విధంగా అనమాట. కాబట్టి ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని అధ్యయనం చేయడానికి మొట్టమొదటిగా ఇందులో ఒక 10 శ్లోకాలు ప్రారంభంలో చెప్పాడు.
వాటిల్లో మొట్టమొదటిదైనటువంటిది ప్రార్థనా శ్లోకంగా తీసుకొని మన విషయంలోకి వద్దాము. ఆ తర్వాత మిగిలినవి కూడా తేలికలో ఉంటే అర్థం చేయొచ్చు. మొట్టమొదట ఈ దక్షిణామూర్తి శ్లోకానికి చెబుతున్నటువంటిది ఏమిటంటే శరణమహం ప్రపద్యే, శరణం అహం ప్రపద్యే, నేను శరణం వేడుతున్నాను అని అంటున్నారు. మొట్టమొదటి శ్లోకంలో యో బ్రాహ్మణం విదధాతి పూర్వం యో వై వేదాంస్య ప్రిహిణోతి తస్మై తం హ దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. యో బ్రాహ్మణం విదధాతి పూర్వం యో వై వేదాస్య ప్రిహిణోతి తస్మై తం హ వేద దేవమాత్మబుద్ధి ప్రకాశం. ఇక్కడ ఏం చెబుతున్నారంటే విశేషము, బ్రహ్మదేవుడికి ఎవరైతే మొట్టమొదట్లో వేదములను ప్రసాదించారో, వేదములనంటే అర్థం ఏంటనమాట, మనం చెప్పుకున్న వేదములు, ఆ వేదముల యొక్క విశిష్టత అంతా. వేదములంటే జ్ఞానము అని అర్థం, జ్ఞానకాండలు. ఆ వేదములను ప్రసాదించారో, ఆ ప్రసాదించిన దేవం ఆత్మబుద్ధిం ప్రకాశం, అటువంటి దేవుడు మా యొక్క ఆత్మబుద్ధిని ప్రకాశవంతము చేయుగాక. అటువంటి దేవునకు మేము శరణమహం ప్రపద్యే, మేము శరణము కోరుతున్నాము అని అన్నారు. అనగా ఆ మొట్టమొదట పరమాత్మకు నమస్కారం చేస్తున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే చెబుతున్నది వేదములను ఇచ్చినటువంటి అనే మాట వేశారు. వేదములు అని అంటే అర్థం ఏమిటంటే జ్ఞానమునకు సంబంధించినటువంటి విశేషాలు అవి ఇచ్చినటువంటి ఆ దేవునికి. ఆ జ్ఞానము అనేటువంటిది ఏం చేస్తుందనంటే ఆత్మబుద్ధి ప్రకాశం, ఈ బుద్ధిని ప్రకాశవంతం చేస్తుంటుంది అది. అటువంటి ఆ దేవునకు అహం శరణం ప్రపద్యే, అహం నేను శరణు వేడుతున్నాను అని చెప్పేసేసి తర్వాత ఇంకా 3-4 శ్లోకాలు అంగుష్ఠాన్ని గురించి ఉన్నాయి, అవి మధ్యలో వస్తే చూసుకుందాం. ఇక ఇది ప్రారంభ శ్లోకం, యో బ్రాహ్మణం విదధాతి పూర్వం అనేటువంటిది అయిన తర్వాత అసలు విషయంలోకి వద్దాం. మంగళాచరణం మొట్టమొదట ఈ దీనికి మన దక్షిణామూర్తికి మంగళాచరణం ఏమిటంటే దీనిలో మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివానం, మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వివానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం బుధితవదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి అనేటువంటి ఒక నామం పేరు. దక్షిణ అనే దానికి అర్థం ఏంటి, దక్షిణ దిక్కు అని అర్థం. ఇక్కడ సహజంగా దక్షిణ అనే దానికి నిరుక్తంలో అర్థం ఉంది. నిరుక్తంలో ఏమిటంటే దక్షిణ అనే దానికి ప్రదక్షిణాలు చేస్తామే, అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేయటం. అలానే మనం దక్షిణలు ఇస్తాం బ్రాహ్మణుడికి, అవి దక్షిణలు. ఇంకొకటి దక్షిణ దిక్కు, ఇట్లా నిరుక్తంలో ఉంటాయి అర్థం. నిరుక్తం అంటే వేదానికి డిక్షనరీ అని అర్థం. నిరుక్తం అనేది, ఆ నిరుక్తం అనేటువంటిది వేదాంగములలో ఒకటి నిరుక్తం. దానిలో ఉదాహరణకి జలమునకు 101 నామములు ఉన్నాయి, అంత విశేషం ఉందన్నమాట, అది నిరుక్తంలో. దానికంటే కాబట్టి దక్షిణ దిక్కు, ఇక్కడ దక్షిణ దిక్కు వైపు, దక్షిణం వైపు ముఖము పెట్టి కూర్చున్నటువంటి ఆ స్వామికి నమస్కారం. ఇక్కడ విశేషం ఏమిటంటే అన్ని దేవుళ్ళని మనం తూర్పు వైపుగా కూర్చుంటాము, ఆ దేవుణ్ణి మన మొహం వైపు పెట్టుకుంటాం. అనగా దేవుడు మనకు పడవల వైపు ఉంటాడు, దేవుడు మనం తూర్పు వైపు కూర్చుంటాం. ఇక్కడ దక్షిణ దిక్కు ఆయన కూర్చున్నాడంటే మనం ఉత్తర దిక్కు ముఖం చూస్తుంటాం. సరే, ఇంతకు అసలు ఆయన దక్షిణ దిక్కు ముఖం పెట్టడం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి ఏమిటంటే దిక్కులకు అధిపతులు,
ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పూర్వ దిక్కుకు అధిపతి. ఇంద్రుడు అంటే పరమాత్మ అని అర్థం. వేదంలో ఇంద్రుడు అంటే పరమాత్మ అని అర్థం. ఇంద్రుడే అన్నిటికీ అనమాట. ఇంద్రశ్చమే, వరుణశ్చమే, అగ్నిశ్చమే అని మనకు నమ్మకంలో కూడా వస్తాయి. అన్ని దేవతలు ఇంద్రుడే. ఆ ఇంద్రుడు పరమాత్మ. అందుకని మనం ఎప్పుడు తూర్పు వైపు ముఖం పెట్టుకొని కూర్చోవాలి. శుభకార్యాలప్పుడు కానీ, చదువుకునేటప్పుడు కానీ, ఏమైనా సరే తూర్పు వైపు ఇంద్రుడు. తర్వాత తూర్పు దిక్కు అయిపోగానే దక్షిణ దిక్కుకు వచ్చేసాం. దక్షిణ దిక్కుకు వచ్చేటప్పుడు యమధర్మరాజు ఉన్నాడు. అటు మొహం పెట్టం. ఎందుకంటే యమస్థానం రాది, ఆ యముడు పట్టుకుపోతాడు. కాబట్టి కాబట్టి ఆ యముడు అన్నిటికీ మన కష్టాలకి వాటికి కానీ అన్నిటికీ కూడా ఆ యముడేను. కాబట్టి యముడు ఉన్నాడు, అటువైపు పెట్టుకోవాకంటే మొహం. మనం పెట్టుకోవాలా సరే, వారు దేవుడు పెట్టాడు కదా. ఇక్కడ అదే విశేషం ఏమిటంటే దక్షిణామూర్తి దక్షిణ దిక్కు వైపు ముఖం పెట్టాడు. అంటే యమస్థానాన్ని చూస్తున్నాడు అని అర్థం. యమస్థానాన్ని చూస్తున్నాడు. యమస్థానాన్ని చూస్తున్నాడు అని అంటే యమధర్మరాజుకే భయం పుట్టిస్తున్నాడు. యమధర్మరాజుకే భయం అనగా అర్థం ఏమిటి? ఆ యమస్థానం వైపు చూస్తున్నాడంటే ఎవరైతే దక్షిణామూర్తిని ఆచరణ, ఆ శ్లోకాలను చదివి ఆచరణ పెట్టి ధ్యానం చేస్తారో వాళ్లకు యముని వలన భయము లేదు అని అర్థం. యముని వలన భయం లేదు. యముడు చేసేది ఏంటి అని అంటే మరణం ఒకటి, రెండోది కష్టాలు కలిగించడం, దుఃఖాలు, ఇటువంటివన్నీ. దుఃఖాలు ఉండవు, మరణ భయాలు ఉండవు. మరణ భయం, కొంతమంది మరణ భయం. కొంతమంది ఎవరైనా పోయినారని చెప్పే మాట వినంగానే విన్నాడు అనుకోండి, ఇంకా ఈయన గారికి ఎంత భయమో చెప్పాలి. ఈయన పోయినంత భయం చేసి ఇంట్లో గందరగోళం చేసేస్తాడు. అది అటువంటి వాళ్ళు ఉన్నారు. మేము ఉద్యోగం చేసేటప్పుడు ఒక మాస్టర్ ఉండేవాడు. ఆ ఊళ్ళో ఎవరన్నా కానీ పోయినారని చెప్పగానే ఇంట్లో గందరగోళం చేసి ఇంట్లో వాళ్ళని నిద్రపోనీయడు, తను నిద్రపోడు, గందరగోళం. అది మరణ భయం. అట్లా ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మరణ భయాలు ఉండవు. ఇక పైగా ఈ కష్టములు అనేటువంటివి మనకి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక అనేటువంటి మూడు ఉన్నాయి. వీటికి సంబంధించిన కష్టాలు కూడా ఉండవు. అంత విశేషమైనటువంటిది ఈ దక్షిణామూర్తి స్తోత్రం. ఆయనే దక్షిణ ముఖాభిముఖై కూర్చున్నాడు అనగా ఈ యముడిని చూస్తున్నాడు అనగా అర్థం ఏంటి? యముడికే భయం వేస్తూ ఉంటుంటుంది ఆయన చూస్తుంటే అని అర్థం. అనగా ఎవరైతే దక్షిణామూర్తిని ఉపాసన చేస్తారో అటువంటి వాళ్లకు అని అర్థం అన్నమాట. అది ఆ దక్షిణామూర్తి ఎవరు మూలం అని అంటే సాక్షాత్తు పరమశివుడేను అని అర్థం. ఆ దక్షిణామూర్తి ఈ మంగళాచరణ శ్లోకంలో విశేషాలు కూడా వస్తున్నాయి. దానికి ముందు అసలు శ్లోకం చూద్దాం. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే. అర్థం ఇందులో ఏమిటంటే దీనిలో బ్రహ్మనిష్టై తృతీయ విభక్తిది. బ్రహ్మనిష్టై బ్రహ్మనిష్ఠుల చేత అని అర్థం అనమాట. వర్షిష్టాంతే వసదృషిగణై ఋషిగణై ఋషుల యొక్క సమూహం. వాళ్ళు చాలా వసతు అంటే చాలా కాలం నుంచి ఉన్నారు అంటే చాలా కాలం నుంచి అంటే వృద్ధులు అని అర్థం. అది వృద్ధులైనటువంటి ఋషిగణముల చేత. ఇక్కడ జాగ్రత్తగా అర్థం. బ్రహ్మనిష్టై వర్షిష్టాంతే వసదృషి గణై. తృతీయ విభక్తి వాళ్ళు తృతీయ విభక్తి అర్థం అట్లా చెప్పుకోవాలి. బ్రహ్మనిష్టై వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని అంటే ఈ మునులు బ్రహ్మనిష్ఠులు వాళ్ళు.
అది మామూలు వాళ్ళు కాదు అని అర్థం. బ్రహ్మనిష్ఠులు. ఆవృతం వాళ్ళ చేత చుట్టూ కూర్చున్నాడు, ఆవరింపబడి ఉన్నాడు అంటే చుట్టూ కూర్చొని ఉన్నాడు. ఆ కూర్చుని ఇక ఎలా ఉన్నాడు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం. మౌన వ్యాఖ్య, మౌనము, మౌనము అనేటువంటి ఒక వ్యాఖ్యచే, మౌనము అనేటువంటి ఒక వ్యాఖ్యచే ఏమిటి ఆ వ్యాఖ్య అంటే పరబ్రహ్మమును గురించి ప్రకటించటము. ఆ మౌనం యొక్క అర్థం ఏమిటి అనంటే పరబ్రహ్మమును గురించి ప్రకటిస్తున్నాడట. ఇప్పుడు సహజంగా మౌనంగా కూర్చున్నారనుకోండి, ప్రస్తుత కాలంలో ఏమిట్రా మౌనంగా కూర్చున్నావు అని అంటే ఏం లేదు, వాడు ఎప్పుడు వస్తాడో ఏమిటో ఆలోచన చేస్తున్నాను అంటే ఏమిటి? ఇహ ప్రపంచాన్ని గురించి ఆలోచనలో మెదలకుండా మాట్లాడకుండా అలానే మనకు కనపడుతున్నది ఎలా ఉన్నాడంటే వాడి యొక్క లక్షణం అంతా ఏదో పరబ్రహ్మముల గురించి ఆలోచిస్తున్నాడు కావాలా అనుకుంటాం మనం. పరబ్రహ్మాన్ని గురించి కాదు ఆయన ఆలోచించేది, ఇహలోకాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. మౌనం అనేటువంటి ఆ శబ్దాన్ని అక్కడ ప్రయోగిస్తాం మనం. ఇక్కడ మౌన వ్యాఖ్య ప్రకటిత, ఆ మౌనమునకు వ్యాఖ్య ఏమిటి అది ప్రకటిస్తున్నాడు. ఏమిటి మౌనానికి ఆ వ్యాఖ్య అంటే పరబ్రహ్మతత్వం. అది పరబ్రహ్మతత్వాన్ని ప్రకటిస్తున్నట ఆ మౌన వ్యాఖ్యకి అర్థం. మనం వీడి లోకంలో చూస్తే ఏమిటో మౌన వ్యాఖ్యాన్ని ప్రకటించే సంసార ప్రపంచాన్ని ప్రకటిస్తున్నాడు. అంటే ఏమిటి? వాడు సంపాదించినవి అవి ఇవి రకరకాలు ఇవన్నీ కూడా ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ప్రకటన ఏమిటంటే పరబ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం అన్నమాట. అని ఏంటనమాట? పరబ్రహ్మతత్వం ఏమిటి? కేవలము నిస్సంగత్వంలో ఉన్నాడు, కేవలం నిస్సంగత్వం. అందుకనే నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అది అలానమాట నిస్సంగత్వం. కాబట్టి ఆ పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తున్నాడు. మౌన వ్యాఖ్య అంటే పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తున్నాడు ఆయన అని అర్థం మౌనానికి. ఇది ఏమిటి? మౌనంగా కూర్చున్నాడు అనేటువంటి దాన్ని పరబ్రహ్మతత్వం అన్నాడు. ఆ పరబ్రహ్మతత్వాన్నే ఇంకొక మాటగా బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు. మహర్షులు ఎప్పుడు పరబ్రహ్మతత్వంలో ఉంటారు, ఆయన మౌనంగా కూర్చొని ఉంటారు, అనగా బ్రాహ్మీ స్థితిలో ఉంటారు. ఈ బ్రాహ్మీ స్థితి గీతలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్మాణము రుచ్యతి. ఆ బ్రాహ్మీ స్థితి అక్కడ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఆ మౌనంగా కూర్చున్నాడంటే ఆ మౌనంలో అర్థం ఏమిటంటే పరబ్రహ్మతత్వంలో లీనమై కూర్చున్నాడు, అది అర్థం. కాబట్టి అందుకనే ఆ మౌనం ఎలా ఉంటుంది? సంసారికమైన మౌనం ఎలా ఉన్నాడో చూసుకో, పరబ్రహ్మతత్వానికి ఉన్నటువంటి వాడు మౌనం ఎట్లా ఉన్నాడో చూసుకో. పరబ్రహ్మాని తత్వానికి సంబంధించిన మౌనం ఉన్నటువంటి వాడేమో శ్రేయో మార్గంలో, మోక్ష మార్గంలో పరబ్రహ్మతత్వాన్ని, ఆ పరబ్రహ్మాన్ని గురించి ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆ పరబ్రహ్మాన్ని గురించి ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. అందుకని ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి, పొందుతున్నాడు. బ్రహ్మ నిర్వాణమును, బ్రహ్మమును పొందుతూ ఉన్నాడయ్యా. బ్రాహ్మీ స్థితి నుండి నెమ్మదిగా అటు చేరుతున్నాడు. బ్రహ్మ దగ్గర చేరేటప్పుడు ఈ బ్రాహ్మీ స్థితిలో ఉన్నాడు అని చెబుతున్నారు. ఇది ఏమిటి అనంటే ఈ మౌన వ్యాఖ్య చేరటానికి ఏమిటంటే నీకు దివ్యమైనటువంటి బ్రహ్మజ్ఞానం సంపాదించినప్పుడే ఈ దివ్య సమాధి స్థితి కలుగుతుంటుంది. ఆ దివ్య సమాధి స్థితిలో ఉన్నారు ఆ దక్షిణామూర్తి స్వామి, అది అర్థం. అది ఆయన మౌన వ్యాఖ్యకు
ప్రకటిత. మౌనమును అని ఒక వ్యాఖ్య ఏమిటంటే పరబ్రహ్మతత్వంలో ఉన్నాడు అని అర్థం అనమాట. అయితే ఆ స్థాయికి వెళ్ళాడండి. ఇంకా మనం భగవంతుడు కాబట్టి ఏదో మన శివుడు అని అన్నారు కాబట్టి వాళ్ళంటే ఒకేసారి బ్రాహ్మీ స్థితిలోకి వెళ్ళారండి అని అంటాం. మన సంగతి ఇదంతా మన సంగతి కావాలి. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం, ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఆచరణలో పెట్టుకుంటారో వాళ్ళు. అందుకని మన సంగతి చెప్పుకోవాలంటే బ్రాహ్మీ స్థితిలోకి పోవాలంటే మొట్టమొదట 5 పంచక్లేశాలు అవి అధిగమించాలి అని యోగ దర్శనం కూడా చెబుతుంది. యోగం దర్శనాలలో యోగం ఉన్నది కదా, షడ్దర్శనాలలో వాటిల్లో యోగం చెబుతున్నది. ఏం చెబుతున్నది అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేషాభినివేశా, ఇవి 5 పంచక్లేశాలు. క్లేశం అంటే మనకు తెలుసు కదా, కష్టము అనేటువంటి. అవిద్య అంటే తెలిసిందే, అజ్ఞానము తెలిసిందే. అస్మిత అంటే ఎప్పుడూ కూడా, స్మిత అంటేనేమో చిరునవ్వు మందహాసంతో ఉండటము, దానికి వ్యతిరేకం అస్మిత. ఎప్పుడు చూసినా కానీ ఇదే ఏడు మొహమే. కొంతమందిని చూస్తుంటుంటే ఏడు మొఖాలు అబ్బో ఇవి ఉంటాయంటే వాళ్ళని చూడంగానే మనము ఈయన కాస్త కదిలిస్తే మనం ఏమవుతారో ఏం మాట్లాడతారో ఏమవుతారని చాలామందిని చూశాను నేను నా జీవితంలో. నేను సుమారు ఎంతమందిని చూసుంటారు అనుకుంటారు మీరు? సుమారు 7-8 వేల మందిని చూసుంటాను. అట్లా అనమాట. చాలామందిని చూశాను. ఎందుకంటే కొంతమందిని చూడంగానే, మొహాలు చూడంగానే చిరునవ్వులతోటి మందహాసంతో వాళ్ళు మాట్లాడక ముందే అలా ఉంటారు. అంటే అర్థం ఏంటి, మనం వాళ్ళని మాట్లాడించాలిరా అని మనకు అనిపిస్తుంటుంది. అట్లా అంత తేడా ఉంటుంది. వాళ్ళు అట్లే ఉంటారు, శుభ్రంగా చిరునవ్వులతో చక్కగా మాట్లాడుతుంటారు, చక్కగా బాగుంటుంది. కాసేపు మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అదేనమాట. అట్లా ఇక్కడ వీడికి అస్మిత, వీడికి ఈ క్లేశం ఉంది, వీడికి అది లేదు. వీడి జీవితం అంతా అట్లే ఉంటుంది. అస్మిత అనగా మోదముతో ఉన్నటువంటి జీవితం కాదు ఇది. ఇకపోతే రాగద్వేషాలు. సరే, రాగద్వేషాలు తెలిసినటువంటివి. ఇవన్నీ రాగద్వేషాలు కూడా రజోగుణం నుంచి పుట్టినటువంటివి. ఇవన్నీ కూడా మానవుని పతనం చేస్తుంటాయి అని. అభినివేశాహ అనగా నటించడం అనమాట. అభినివేశం అంటే ఆ మాదిరిగా ఉండాలి అనేటువంటి కోరికలు కూడా ఉంటుంటాయి. అది కూడా ఒక క్లేశమే. వాళ్ళని చూసి అట్లా ఉండాలి అని, ఆ కోటీశ్వరుని చూసి మళ్ళీ నేను కూడా అట్లా ఉండాలి. ఇట్లా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో మొత్తం ఇవి ఏమిటంటే పంచక్లేశాలు, 5 కష్టాలు. ఇవి ఈ మనిషిని, ఈ జీవుణ్ణి బాధ పెడుతూ ఉంటుంటాయి. వీటిని అధిగమించాలి, అప్పుడే బ్రాహ్మీ స్థితి అది చెబుతున్నాడు. బ్రాహ్మీ స్థితిని పొందాలి అంటే ఇన్ని లక్షణాలు. వీటిల్లో ఎన్ని పోతున్నాయి? రాగద్వేషాలు అసలు సరే, మిగిలిన సంగతి సరే. అవిద్య అన్నారు, అజ్ఞానం సరే, జ్ఞానం సంపాదించే బాగానే ఉంది. రాగద్వేషాల సంగతి చెప్పు. ఇవే అసలు మెయిన్. రాగద్వేషాలే మెయిన్. రాగము ఒకరిపైన ప్రేమ, ఇంకొకరిపైన ద్వేషము. ఒకరిపైన రాగము, ఒకరిపైన ద్వేషం. ఇట్లా చాలామంది ఉన్నారు. ఈ బ్రహ్మజ్ఞానులు వీళ్ళందరూ ఉపన్యాసాలు చెబుతుంటారే అంటే పెద్ద వాళ్ళ సంగతి కాదు. కొంతమంది ఉన్నారు, రాగద్వేషాలు ఉన్నారు. ఒకళ్ళంటే ఇష్టం, ఒకళ్ళంటే ఇష్టం కాకపోవటం, ఇవన్నీ ఉన్నాయి. పెద్ద వాళ్ళకే ఉన్నాయి ఇవి రాగద్వేషాలు. ఇట్లా అనమాట. ఈ లక్షణాలు అనే 5 పంచలక్షణాలు తొలగితేనే ఈ బ్రాహ్మీ స్థితి ఏర్పడుతుందయ్యా. బ్రాహ్మీ స్థితి వస్తేనే మోక్షానికి వెళతాడు. కాబట్టి మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అది. ఇది మౌన వ్యాఖ్యకు ఇంత ఉన్నది. అనగా మౌన వ్యాఖ్య అంటే పరబ్రహ్మతత్వాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన. ఆయన ఎలా ఉన్నాడయ్యా అని అంటే, ఇకపోతే యువానం అది
యువానం అంటే యువకుడు, 16 ఏళ్ల యువకుడు. అది ఈ 16 ఏళ్ల యువకుడు అనే మాట ఎందుకు వేసి ఉన్నాడంటే ఎవరు రాశారు అసలు? ఇది శంకరాచార్య స్వామి వారు రాశారు. శంకరాచార్య స్వామి వారు 32 సంవత్సరాలు జీవించాడు. ఆయన 32 కూడా 30 అనేటువంటిది కూడా యువకులకు ఉండేటువంటి వయస్సు. అందుకే త్రిదశ అని వచ్చింది. త్రిదశ అంటే 30 సంవత్సరాలు వయస్సు ఉన్నదంటే వాడు యౌవనవంతుడు, వాడే దేవత. దేవతలకిట ఎప్పుడు 30 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి యువకుల వల్లే కనపడుతుంటారట దేవతలు. త్రిదశులు అని పేరు దేవతలకి. అంటే మంచి యువకుడు. ఈయన మంచి యువకుడు, లేత యువకుడు. ఎవరు? మన శంకరాచార్య స్వామి వారు ఆయన రాసింది. కాబట్టి ఆయన రాశాడంటే ఏం చదువుతున్నాడు? ఏమిటంటే అసలు రహస్యం ఏమిటంటే దక్షిణామూర్తి రూపం మనకు శంకర విజయంలో వస్తుంది. శంకర విజయం అజ్ఞానాంతర్గత అక్కడ ఆ శ్లోకంలో చెప్పుకుంటూ వస్తాడు. ఏమిటంటే ఆ శ్లోకంలో ఏం చెప్పారంటే దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద కూర్చొని మౌనముతోటి కూర్చొని ఆయన ఉన్నాడు. మౌనంతో కూర్చొని పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ దక్షిణామూర్తి శంకరాచార్య రూపంలో మౌనమును విడనాడి ఆ మర్రి చెట్టు నుండి బయటికి వచ్చేసి దేశమంతా తిరిగి అవిద్యను నిర్మూలించినటువంటి వాడు ఆ దక్షిణామూర్తియే శంకరాచార్య స్వామి అని మనకు వచ్చింది. శంకర విజయంలో వస్తుంది. కాబట్టి యువానం యువకుడు. అందులో ఆ యువకుడు చుట్టూ ఎవరు కూర్చున్నారయ్యారంటే వసదృషిగణై. ఆ యువకుడు చుట్టూ కూర్చున్నటువంటిది వృద్ధులైనటువంటి ఋషులు కూర్చున్నారట. ఇది ఒక విశేషం. సహజంగా గురువుగారు ఎట్టుంటాడంటే వయస్సులో పెద్దవాడుగా ఉంటాడు, శిష్యులేమో చిన్నవాళ్ళుగా కనపడుతుంటారు. ఎక్కడ చూసినా అట్లా ఉంటారు. ఇక్కడ ఎలా ఉన్నది చూసుకోండి. ఈయన 16 ఏళ్ల యువకుడుగా ఉన్నాడట. ఆ 16 ఏళ్ల యువకుడుగా ఉన్నాడట. ఈయన మంచి యువకుడుట. అటువంటి ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు వీళ్ళందరూ. ఈ 16 ఏళ్ల యువకుడు అనేది యువానం ఎందుకు చెబుతున్నాడనంటే దీనిలో తత్వంలోకి దీర్ఘంగా పోతే ఒక విశేషం ఉంది. పరమాత్మకి 16 కళలు అని మనం చదువుకున్నాం. 16 కళలతోటి పరమాత్మ ఎల్లప్పుడూ ఉంటాడు. 16 కళలతోటి నిండు సంపూర్ణంగా ఉండి యువకుడు వలె ఉంటాడు. ఆయన ఎప్పుడు చూసినా అంతే, వృద్ధుడుగా ఉండడు. వార్ధక్యం అనేది అసలు ఆయనకి లేదు. అనగా 16 కళలతో నిండినటువంటి ఆ పరిపూర్ణమైన పరబ్రహ్మము అనేటువంటి విశేషం. ఆ పరబ్రహ్మము యువానం యువకుడుట. ఈయన పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆయన చుట్టూ కూర్చొని ఉన్నారు ఎవరు? ఈ మునులందరూ. అయితే ఇక్కడ మనకు ఒక విశేషం. ఆ బొమ్మలో 4 ఋషులు కనపడుతుంటారు. ఎవరు 4 ఋషులు అంటే సనకసనందనాథులు. సనకసనందనాథులు 4. వీళ్ళు ఆ విష్ణువు యొక్క 21 అవతారాలలో ఒక అవతారం సనకసనందనాథులు. అది అర్థం. ఆ సనకసనందనాథులు అదనమాట. వాళ్ళు కూర్చొని ఉన్నారు అన్నమాట. సనకసనందనాథులు అంటే బ్రహ్మ విద్యావేత్తలు. వాళ్ళ తర్వాత ఎవరైనా సరే వాళ్ళు కూర్చొని ఉన్నారు. అది సరే. ఇకపోతే ఇక 3వ లైన్లోకి వద్దాం. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం. ఆచార్యేంద్రం, ఆచార్య ఇంద్రం. ఇంద్రం అనేటువంటి పదము శ్రేష్ఠతావాచకంలో ఉపయోగిస్తాం. ఇంద్రం శ్రేష్ఠతావాచకంలో అంటే ఆచార్యులలో శ్రేష్ఠుడైన వాడు అని అర్థం. ఆచార్యులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, గురువులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం. ఇక్కడేం చెబుతున్నాడంటే కరకలిత చిన్ముద్రమూర్తిం.
కర చేతితోటి కలిత చేసినటువంటి ఒక ముద్ర. ఇది ఈ ముద్రలు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి, చాలా ముద్రలు ఉన్నాయి. మనం గాయత్రి చేసేటప్పుడు 24 ముద్రలు ప్రకటిస్తాం. అంటే మీరు స్త్రీలు కనుక మీరు ఎక్కువగా దృష్టి మీకు అవసరం లేదు కాబట్టి గాయత్రి ముద్రలు. మేము మామూలు మిగిలినటువంటి వాళ్ళు గాయత్రి చేసేవాళ్ళందరూ కూడా 24 చతుర్విశేషక్షర చతుర్విశ ముద్ర చేయాలి. అలా అదేనా ఇంకా ఏంటంటే ఏదైనా కూర్చున్నప్పుడు కూడా ముద్రలు చేయాలి. ఆ ముద్రలు చేసి అప్పుడు కానీ మనం అర్చన కానీ పారాయణ కానీ చెయ్యం. అట్లనే ఈ ముద్రలన్నింటిలోకెల్లా చిన్ముద్రం అది శ్రేష్టమైన చిన్ముద్రం. చింత్ ప్లస్ ముద్రం చిన్ముద్రం. చిత్తు జ్ఞాన ముద్ర. ఆ జ్ఞానముద్రను తో ఉన్నాడు, జ్ఞానముద్రతో ఉన్నాడు. జ్ఞానముద్ర అనేటువంటి దానికి ఎలా చెబుతారయ్యా అంటే ఈ శ్లోకం అంగుష్ఠతర్జనీ యోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దశయన్నో అని చెప్తున్నాడు. ఏమిటంటే మనకు తెలిసినటువంటిది అలా చిన్ముద్రం అనేటువంటిది చూపిస్తాం. ఇది చూపించినటువంటి ఈ హస్తానికి ఉన్నటువంటి 5 వేళ్ళకి ఒక విశేషం. ఈ బొటన వేలేమో బ్రహ్మము, ఈ మొదటి వేలు తర్జనీయేమో జీవుడు. ఇకపోతే మిగిలిన 3 వేళ్ళేమో ఏమిటంటే మనస్సు చిత్తము బుద్ధి. మనస్సు చిత్తము బుద్ధి ఈ 3. ఇదిగో వీడు అహంకారం, వీడే జీవుడు. ఈ అంగుష్టము బ్రహ్మము. ఇప్పుడు ఈ అహంకారం ఇలా ఉన్నంత కాలము అంటే జీవుడు ఇలా అలానే నిలబడి స్ట్రైట్గా 90 డిగ్రీలు అలానే ఉంటాడు. ఉన్నంత కాలము వీడి జీవుడు అనేకమైనటువంటి జన్మలు అనుభవించాల్సిందే. వీడు ఈ సంసార సాగరంలో పడి ఇంకంతే అహంకారం. అహంకారంతో వీడి ఇంతే కొట్టుకుంటుంటాడు. కాబట్టి ఈ జీవుడిలో ఉన్నటువంటి అహంకారం తొలగాలి అనంటే ఈ జీవుడు ఏం చేయాలి అనంటే ఇదిగో ఆ బ్రహ్మముతో ఐక్యం కావాలి. ఇదిగో బ్రహ్మము ఈ అంగుష్టంతో ఐక్యం కావాలి. అంగుష్టంతో ఐక్యం అయినప్పుడు ఈ జీవుడికి తనకున్నటువంటి అహంకారాదులన్నీ నశిస్తాయి. అహంకారాదులు అంటే ఇక చూసుకో ఎన్నో పెద్ద చిట్టా ఉంది. అహంకారానికి సంబంధించిన రాగద్వేషాదులు త్రిగుణాలు ఎన్నో చెప్పుకుంటూ పోతుంటాం. ఇవి మొత్తము నశిస్తాయి. అనగా నశించినవి అంటే జీవుడు తన స్వస్వరూపమైనటువంటి పరబ్రహ్మమును తెలుసుకుంటాడు. అనగా తత్వమసి తత్తత్వం అసి అని తెలుసుకుంటాడు. చివరికి ఏంటి తత్ ఆ బ్రహ్మమే త్వం అయి ఉన్నామని గురువు గారు చెప్పాడు కదా, అట్లనే తెలుసుకుంటాడు అనే దాన్ని అహం బ్రహ్మాస్మి అంటాడు. చివరికి తెలుసుకుని ఏమంటాడు అనమాట, అలా బ్రహ్మంలో ఐక్యమే అహం బ్రహ్మాస్మి అని కూర్చొని ఉంటాడు. ఆ బ్రహ్మంలో ఐక్యమే ఉంటాడు. ఇంకంతే. ఇక ఆ బ్రహ్మంలో ఐక్యమైనటువంటి ఈ జీవుడిని మనం కనిపెట్టలేము. సముద్రంలో నీళ్లు పోసామనుకో ఆ నీళ్లు మళ్ళీ మనం తీసుకోలేము. అట్లనే అలా కలిసిపోతాయి అన్నమాట. అట్లా ఆ విధంగా ఆ చిన్ముద్ర యొక్క విశేషం అట్లా ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఆ చిన్ముద్ర జ్ఞానముద్రను ప్రకటిస్తున్నాడు. ఆయన కూర్చున్నాడు, జ్ఞానముద్రని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు? ఆనందమూర్తి. చాలా చక్కగా ఆయన చూస్తుంటే ఇంకా చూడాలని అనిపిస్తున్నది. అదే ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటంటే కొంతమందిని చూస్తుంటుంటే ఇంకా చూడాలి, మాట్లాడాలి అనిపిస్తుంటుంది. అప్పుడే వెళ్ళిపోయినారా అని. కొంతమందితోటి అదే ఇందా చెప్పాక ఇంకా వాళ్ళ మొహాన నవ్వు చుక్క అసలు ఉండదు. అంత క్వశ్చన్ మార్కే ఉంటుంది.
ఇట్లాంటి వాళ్ళు మనం కానీ చూస్తూనే ఉంటాం, వాళ్ళ మాటలు కూడా అట్లనే ఉంటాయి. వాళ్ళ మొహాన్ని బట్టే ఏదో అంటారు, ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని అంటుంటారు. ఆ ఫేస్ని బట్టే తెలుస్తుంటుందని అట్లా అటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ దక్షిణామూర్తి గారు ఆయన చూసే కొంది ఆనందమూర్తి, ఆనందం అండి, ఆనందం ఆయనలో నుంచి రూపము, ఆనందమే రూపం పొందిందా ఒక ఆకారము అని అనిపిస్తుంది, ఆనందమే ఒక రూపాన్ని పొందిందా అని అనిపిస్తున్నది. అంత హాయిగా చూడముచ్చటగా ఉన్నాడండి ఆ యువకుడు, 16 ఏళ్ల యువకుడు. ఆయన ఆచార్యేంద్రం, ఆచార్యులలో శ్రేష్ఠుడు. ఆయన చిన్ముద్రను ధరించి ఉన్నాడు. ఇంకా ఆయన స్వ ఆత్మారామం, తన యొక్క స్వ అంటే తన యొక్క ఆత్మలో రామం, స్వ ఆత్మారామం, తన యొక్క ఆత్మస్వరూపమునందే తాను రామం. ఇక్కడ రామం అనే దానికి ఒక అర్థం ఏమిటంటే రము క్రీడ విక్షేపే ఒకటి అని, అంటే అర్థం ఏమిటంటే రము అని అంటే ఆనంద స్వరూపం అని అర్థం. రము అనే రమ్ అనేటువంటి ధాతు క్రియ మీదనే రామ శబ్దం వచ్చింది. అది రామ అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం, అనగా బ్రహ్మము ఆనంద స్వరూపము అని అర్థం. బ్రహ్మము ఆనంద స్వరూపము అని అర్థం అన్నమాట. కాబట్టి స్వ ఆత్మారామం, స్వ తన యొక్క ఆత్మలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంటాడు అని అర్థం. అనగా అర్థం ఏంటి? ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని అంటే దుఃఖం లేదండి, అదే అర్థం. దుఃఖం లేదని అంటే ఆనందాన్ని అనుభవిస్తున్నాడంటే పరమశాంతం ఆయన యొక్క ఆత్మలో ఉంటేనే కదా, పరమశాంతం ఉంటేనే కదా ఆనందాన్ని అనుభవించేది. పరమశాంతం లేకపోతే ఏం అనుభవిస్తాడో అనుభవించలేడు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఆయనట ఇంకా ముదిత వదనం, ముదిత సంతోషంతో చిరునవ్వులతో ఉన్నటువంటి ముఖం ఉన్నటువంటి వాడు అయినటువంటి ఆ దక్షిణామూర్తిని ఈడే స్తుతిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఇందులో ఏం చెప్పాడు? దక్షిణామూర్తిని గురించి మొట్టమొదట బొమ్మ, ఈ శ్లోకం చదువుకున్నాడు, బొమ్మ వేసేవాడు. ఆ బొమ్మ వేసేవాడు ఈ శ్లోకం చదువుకుని అర్థం చేసుకుని బొమ్మ వేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఉన్న తర్వాత కూడా అన్నీ అర్థం చేసుకుని బొమ్మ గీశాడు. ఆ బొమ్మ గీసిన తర్వాత ఏమిటయ్యా ఈ బొమ్మకి అర్థం? ఈ ప్రతి దేవుడికి కూడా అర్థం ఉంది. వాళ్ళు ఎవరో మన దీనిలో కూడా పెట్టారు, ఏంటంటే నేను కొత్తగా ఇది ఓంకారం అనేటువంటి ఒక యాప్ పెట్టిన ఒక గ్రూప్ పెట్టాను కదా, దానిలో వినాయకుడికి వాహనం ఎలుక ఏంటంటే అని అంటే పెట్టేదానికి. అట్లనే ప్రతిదానికి ఒక అర్థం అనేది ఉంది. అట్లనే మనకు దక్షిణామూర్తి యొక్క రూపానికి అర్థం, చిన్ముద్రతోటి ఉంటాడు అనేటువంటి దానికి మనకు తెలిసిందే ఆయన. తర్వాత చేతిలో వేదాలు ఉన్నాయి, సరే తెలిసింది. ఒక చేతిలోనేమో దర్భల కట్ట ఉన్నది, అది. ఇంకో చేతిలోనేమో రుద్రాక్ష మాలలు ఉన్నాయి, సరే. ఇక్కడ అసలు విషయం ఏంటంటే కుడి కాలుతో ఒకడిని కింద తొక్కి పెట్టాడు. వీడే మనకు కావాల్సింది, అసలు వాడు వీడే. వాడు చూసుకోండి ఎట్టున్నాడో, వాడు నల్లంగా ఉన్నాడు. రంగు కూడా ఎట్టేసాడంటే నల్లంగా ఉన్నది, అంటే దానిలోనే అర్థం చేసుకోవచ్చు. వీడు మాయ, వీడే. ఈ మాయే మనల్ని ఇంత పని చేస్తున్నది. అదే జగన్మిథ్య బ్రహ్మ సత్యం. ఈ మాయా ప్రపంచంలో పడి ఇదంతా నిజమేరా అనుకుంటున్నావురా నువ్వు, ఇది నిజం కాదురా. అసలు నిజం అంటే సత్యం అనేటువంటిది ఏమిటో తెలుసుకోరా, ఆ సత్యమే పరబ్రహ్మము అని చూడండి. ఆ సత్యమే పరబ్రహ్మం, అది తెలుసుకో. ఈ మాయా ప్రపంచంలో పడ్డావు, నువ్వు తెలుసుకోవటం లేదు. కాబట్టి అటువంటి మాయను, ఆ మాయ అనే రాక్షసుని తొక్కేస్తున్నాడు. వీడిని మనం ఏం చెబుతుంటామంటే
ఈ మాయ చేస్తుంటాడు. మ్యాజిక్ మ్యూజిషియన్ వచ్చాడు అనుకోండి, వాడు కాసేపట్లో మాయ చేసేస్తాడు. కానీ నిజంగా ఆ మాయలో వాడు ఉంటాడు, ఆ మాయలో వాడు ఉంటాడు. కొన్ని మాయ చేసింది సృష్టించింది ఉంటుందా ఎల్లప్పుడు? అప్పుడు అంతవరకే, ఏం లేదు. అంతా ఆ గంటలో సృష్టించడం, అంత పోవటం, అంతా ఇదే. అట్లే ఉంటుందిరా ఇది, ఈ జగత్తంతా కూడా. ఇది సత్యము నిజమని అనుకుంటున్నావు, శాశ్వతమని అనుకోకు. అటువంటి ఈ మాయా దృష్టి నీకు నశించుగాకానని ఆయన తొక్కుతున్నాడు. అది ఇందులో ఉంది. చుట్టూ నలుగురు కూర్చున్నారు, సనక సనందనాథులు. ఆయన మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మర్రి చెట్టు ఎక్కువగా బొమ్మ వేస్తున్నాడు, వాటా పిటాపి అని వేస్తున్నాడు మర్రి చెట్టు బొమ్మ. అక్కడ నేను అమెరికాలో వచ్చినప్పుడు, అక్కడ జెర్సీలో అటు పోయినప్పుడు ఒక ఆశ్రమం ఉంది, అక్కడ వెళ్తే ఒక పెద్ద మర్రి చెట్టు బొమ్మ వేశారు. ఇక్కడ ఆయన కూర్చోబెట్టారు. ఇదంతా చూస్తున్నారు పాపం, కొంతమంది తెలియదు అర్థం. మర్రి చెట్టు ఎందుకు, మామిడి చెట్టు కన్నా మామిడి చెట్టు అయితే బాగుంటుంది, కాయలు వస్తాయి, తినచ్చు, ఇట్లా రకరకాల ఆలోచనలు చేసుకునే వాళ్ళు ఉంటారు. మర్రి చెట్టు ఎందుకు అని అనుకుంటుంటారు. ఎందుకయ్యానంటే మర్రి చెట్టు అంటే మర్రి విత్తనం ఎంత ఉందండి, ఆవగింజ అంత ఉంది. ఆవగింజంత మర్రి విత్తనంలో ఎంత చెట్టు ఉన్నది చూసారా? ఇదే పరబ్రహ్మతత్వం, అర్థం చేసుకోమని చెబుతారు. అది పరబ్రహ్మతత్వం. చిన్న గింజలో ఎంతటి మహావృక్షం ఎంత ఉందో చూడు. అది అందుకనే ఆ మర్రి చెట్టుని మనకు విష్ణుమూర్తి యొక్క వటపత్ర సాయి అని అంటాం. ఆ మర్రి చెట్టు అది చాలా సంవత్సరాలు జీవనం కూడా, జీవితం కూడా ఎక్కువ కాలం ఉంటుంది మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు ఒక పవిత్రమైనటువంటి వృక్షం. అది ఉపదేశిస్తూ ఉంటుంది. ఏం ఉపదేశిస్తుంటుంది అని అంటే నిష్కామ కర్మని ఉపదేశిస్తూ ఉంటుంది. అది అసలు విషయం. ఈ నిష్కామ కర్మ వలననే వీడి చిత్తశుద్ధి కలుగుతుంది. గీతలో చెప్పేది అదే. నిష్కామ కర్మ వలనే నీకు చిత్తశుద్ధి కలుగుతుందిరా. చిత్తశుద్ధి కలిగితేనే నీకు ఈ బ్రాహ్మీ స్థితి, బ్రహ్మనిష్టలు ఇవన్నీ ఏర్పడేది అని చెబుతున్నాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలను చేయటమే నీకు అధికారం రా, అంతేగాని కర్మఫలాలతోటి కాదు. నువ్వు చిత్తశుద్ధితో ఉండాలి. కర్మ చేయటం అనేది నా యొక్క ధర్మము అని చేస్తున్నాను అంతే. ఆ కర్మ వల్ల ఫలితం ఏదన్నా రాని, మంచి రాని, చెడు రాని, అదంతా బ్రహ్మార్పణం వస్తు. ఆ భావంతో ఉంటే నీలో అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గినప్పుడే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తశుద్ధి ఏర్పడినప్పుడే బ్రాహ్మీ స్థితి కలుగుతుంది. ఒకదానికి లింకు. అది అంత విశేషం. దానికి మనకు ఆ మర్రి చెట్టు చెబుతూ ఉంటుంది, నేను నిష్కామ కర్మతోటి ఉన్నాను రా నేను అంటే ఏమిటనమాట. ఆ మామిడి చెట్టు ఉంది అనుకో, దాన్ని నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తేనే కానీ కాయలు ఇయ్యదు. దాని సంగతి పట్టించుకోలేదనుకో, అది కాయలు ఇయ్యదు. అంటే అర్థం ఏంటి, నాకేమన్నా తిండి పెడితే నీకు తిండి పెడతానని. అంటే అర్థం ఏమిటనమాట, అది నిష్కామ కర్మ కాదు. అది అన్న అంటే ఏమిటనమాట, నాకు ఉపయోగం చేస్తే నీకు ఉపయోగం చేస్తా, అది నిష్కామ కర్మ కాదు. అది మర్రి చెట్టు అట్టు కాదు. మర్రి చెట్టుకి ఎవడన్నా కానీ గుక్కెడు నీళ్లు పోస్తాడా? ఎవడు పోయాడు. అటువంటి ఆ మర్రి చెట్టు మహావృక్షమయ్యి అనేకమైనటువంటి పక్షులకు, జీవులకు ఆధారమై అనేక మందికి విశ్రాంతినిస్తూ నిష్కామ కర్మతో తపస్సు చేస్తూ అది ఊడలు కిందకి జారి ఉంటాయి. అంటే అర్థం ఏమిటంటే ఒక మహర్షిలాగా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఓ పెద్ద మర్రి చెట్టు, చాలా సంవత్సరాలు ఉన్నటువంటి మర్రి చెట్టు ఉందనుకోండి, అది ఎట్లా ఉంటుంది, ఒక మహర్షిలాగా ఉంటుంది. మహర్షి అంటే అర్థం ఏమిటి, ఇంద్రియములు జయించినటువంటి వాడు. అలా కోరికలన్నీ జయించినటువంటిది ఆ మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు యొక్క విశేషం అంత ఉన్నది. అటువంటి చోట కూర్చున్నాడు ఈయన. అటువంటి చోట కూర్చున్నాడు అని అంటే అర్థం ఏమిటి, ఆ లక్షణాలన్నీ చెబుతున్నాడు, అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. అటువంటి ఆయన కూర్చొని అక్కడ
పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు. ఎలా ఉపదేశిస్తున్నాడే చెబుతున్నాడా వీళ్ళకి? ఇదిగో అబ్బాయి, ఇదిగో ఈ సూత్రం, ఇదిగో ఈ శ్లోకం అంటున్నాడా ఆ కూర్చున్నటువంటి ఋషులకి అంటల్లా. ఏమంటున్నాడు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నాడు. ఒక్కటే మాట, మౌన వ్యాఖ్య. ఆ మౌన వ్యాఖ్యలో ఏంటి? పరబ్రహ్మతత్వం కనపడుతూ ఉన్నది. ఇక్కడ విశేషం, అందుకని ఇందాక కూడా చెప్పా, సాంసారికమైనటువంటి వాడు నీవు మౌనంగా కూర్చొని ఉన్నాడనంటే మనం వెంటనే కనిపెట్టి వీడేదో నష్టాలు వచ్చినాయి, లేదో కష్టాలు వచ్చినాయి, ఏదో రకరకాలు అనేటువంటిది ఒక భావాన్ని మనం కనిపెడతాం. మనం ఆ విధంగా కనిపెడతాం. వాడి యొక్క మౌనాన్ని కనిపెడతాం కదా. వాడు ఏమైనా ఋషం కాదు కదా, కనిపెడతాం. ఇక్కడ ఎవరో దక్షిణామూర్తి పరబ్రహ్మం అసలు ఆయన కూర్చున్నాడు. అటువంటి ఆయన మౌన వ్యాఖ్య ఉన్నదనంటే ఈ సనకసనందనాదులు అందులో వీళ్ళు బ్రహ్మనిష్టై వాళ్ళు కనిపెట్టేశారు. ఆయన యొక్క మౌన వ్యాఖ్య అంటే పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు అని. ఆ పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశిస్తున్నాడు కాబట్టి అటువంటి గురువు ఎవరు? దక్షిణామూర్తి. కాబట్టి అటువంటి గురువు దక్షిణామూర్తి కనుక గురువు కంటే గొప్ప మరొకళ్ళు లేరు. నా గురోహ అధికం, నా గురోహ అధికం. గురువు కంటే అధికం ఇంకోరెవరు లేరు. ఒకదాని ఉన్నదనమాట. శివుడు కూడా తప్పించలేడేవో కానీ గురువు మాత్రం తప్పిస్తాడు. శివుడు అంటే పరమాత్మ అని అర్థం. గురువు మాత్రం తప్పిస్తాడు. ఏదైనా శాపం లేకపోతే రకరకాలు ఏవో ఉంటాయి అనుకోండి, మనకి పురాణాలు వీటిల్లో అక్కడక్కడ కనపడుతుంటాయి. గురువు మాత్రం తప్పించేస్తాడు. గురువు యొక్క గొప్ప అది. అందుకని ఆ గురువు అనేటువంటి వాడు అంతటి గొప్పవాడు అని చెబుతాం. అట్లా ఈ విధంగా. కాబట్టి ఇంతవరకు మనం దీనిలో చూసినటువంటిది ఏమిటి అని అంటే, ఇంతవరకు తెలుసుకున్నది చిన్ముద్రం ఒకటి తెలుసుకున్నాము. అలానే ఇంకో విశేషం ఏంటంటే మౌన వ్యాఖ్య అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము ప్రధానంగా. అది అనమాట ఆనందమూర్తి విశేషాలతో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వం రూపాన్ని మనం దర్శనం చేసుకున్నాం. ఇట్లా ఈ రూపాన్ని ఇలా దర్శనం చేసుకున్నాం. ఆ మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి వీడే. దక్షిణామూర్తి వీడే. ఇప్పుడు మనం తెలుసుకున్నదంతా కూడా సంక్షిప్తంగా తెలుసుకున్నాం. అంతే, ఇది సంక్షిప్తమే. ఇదంతా మనం తెలుసుకున్నటువంటి. ఇంకా దీనిలో వ్యాఖ్యానికి పోతే ఇంకా విశేషమైనటువంటివి కూడా తెలుస్తూ ఉంటుంటాయి అన్నమాట. తర్వాత ఇకపోతే దీనిలోకి అసలు స్తోత్రంలోకి వస్తున్నాం. ఏమిటి అసలు స్తోత్రంలో మొట్టమొదట చెబుతున్నాడండి. ఇది ప్రారంభం చేసి రేపు వివరణ చూద్దాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మనిమాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మనిమాయయా బహిర్వోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇందులో ఒక ఉదాహరణగా కూడా రేపు సుందరకాండ వస్తుంది. మీకు ఆశ్చర్యం వేస్తుంది. సుందరకాండ వచ్చింది ఏమిటని, ఆ సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు ఒక చోట సర్పరజ్జు భ్రాంతి పడతాడు. చివరికి ఆయన దర్శనం అశోకవనాన్ని దర్శనం చేసుకున్నాడు. అశోకవనం అంటే అర్థం ఏమిటి? శోకము లేనటువంటిది, దుఃఖము లేనటువంటిది.
దుఃఖము లేని అడవి అని అర్థం. దుఃఖము లేని అడవి చోటనే కదా పరమాత్మ కానీ పరమేశ్వరి కానీ ఉండేది. దుఃఖము లేని చోటే కదా ఉండేది. కాబట్టి దుఃఖము లేనటువంటి ప్రదేశం ఎక్కడైతే ఉన్నదో, దుఃఖం లేదంటే అర్థం ఏంటి? బ్రహ్మానందము అని అర్థం. ఆ బ్రహ్మానందం ఉన్న చోట పరబ్రహ్మము ఉంటాడు. ఈయన మొట్టమొదట ఏం చేశాడు? లంకలో రాత్రిపూట సెర్చ్ చేశాడు. మండోదరి సర్వరజ్జు భ్రాంతి అనుకున్నాడు. ఇక్కడ ఏం చేశాడనమాట? లంకలో రాత్రిపూట తిరిగాడు. రాత్రిపూట తిరిగాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. రాత్రి కదా తిరిగింది. రాత్రి దేనికి సూచకం? అజ్ఞానానికి సూచకం. చీకటి కదా, అనగా చీకటిలో తిరిగాడు ఈయన. చీకటిలో తిరుగుతుంటే నీకు అజ్ఞానం అనే చీకటిలో తిరుగుతుంటుంటే పరబ్రహ్మం ఎట్లా కనపడతాడరా నీకు? అజ్ఞానం అనే చీకటిలో తిరుగుతుంటే పరబ్రహ్మం కనపడతాడా? కాబట్టి జ్ఞానం అనే వెలుగులోకి పోతే పరబ్రహ్మం కనపడతాడు. అప్పుడు ఆయన ధ్యానం చేశాడు. ధ్యానం చేస్తే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దైవేచరస్. ఇక్కడ అది విశేషం. దీనికి ఒక ప్యారలల్గా దానిలో అనమాట మనకు ఒక ఉదాహరణగా అది అనమాట. అజ్ఞానం అనే చీకటిలో నువ్వు తిరుగుతుంటుంటే పరమాత్మ కనపడడు. జ్ఞానం అనే వెలుగు కోసము తిరుగు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు నుండి చీకటిలో నుంచి జ్యోతి వెలుగులోకి పోవాలి, అప్పుడు కనబడతాడు. చీకట్లో ఏం కనబడతాడు? చీకట్లో ఏం కనబడడు. ఆ రాత్రి అనేటువంటి చీకటి అనేటువంటిది ఆ మాయరా, ఇది జగన్మిథ్యా బ్రహ్మ సత్యం. ఆ రాత్రి అనేటువంటి చీకట్లో సర్పరజ్జు భ్రాంతి పడ్డావు. ఆ పడి నువ్వు దాంతో ఇది పాము అని అనుకున్నావు, ముందుకు సాగలేదు అని అర్థం. అర్థమే ముందుకు సాగలేదు అని అంటే అజ్ఞానం అనే చీకట్లో ఉండిపోయినావు కాబట్టి బయటపడలేదు. బయటపడితే కానీ కాదు, నువ్వు ముందు మెట్లెక్కేది. ఇంతటి అర్థం ఉంది. ఇప్పుడు దీనిలో మనకు అధ్యాస వస్తుంది. మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో మొట్టమొదటి చెప్పుకున్నాము, అధ్యాస చెప్పుకున్నామే, మాయా విద్య చెప్పామే, అది వస్తుంది దీనిలో. అది మనం రేపు ఈ శ్లోకాన్ని మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా